బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. 1 minute 30 seconds నిడివిడితో ఉన్న ఈ ప్రోమోలో నాగార్జున అల్లావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ గెటప్లో కనిపించారు. సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ కాన్సెప్ట్కి తగ్గట్టుగానే ఈ ప్రోమో ఉంది. కమెడియన్ సత్య దొంగగా కనిపిస్తే వరాలిచ్చే రాజుగా కింగ్ నాగార్జున కనిపించారు. ఇక ప్రోమోలో చూస్తే నాగార్జునతో పాటు సత్య మాట్లాడిన మాటల్లో కూడా చాలా అర్థమే ఉంది. అసలు సీజన్ 8 ఎలా ఉండబోతుందనే దానికి వీళ్ళ డైలాగులతోనే లోతైన ఆలోచనల్ని కలుగజేశారు. మొదటిగా సత్య, ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ, బయట చూస్తే రేట్లు ఎక్కువ, మాకెవరిస్తారు చెప్పండి అని అంటాడు. దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ 8లో పాపులర్ సెలబ్రిటీలనే కాకుండా బోలెడన్ని ఆశలతో అవకాశాల కోసం ఎదురుచూసే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నట్టు చెప్పగానే చెప్పారు. ఇండస్ట్రీలో దున్నేయాలని ఆశలతో ఎదురుచూస్తున్న వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నారు. వీళ్ళలో అనేక మంది యూట్యూబర్లు, యాంకర్లు, టీవీ సినిమా నటీనటులు ఉండబోతున్నారనేది స్పష్టం అవుతుంది. ఇక నాగార్జున అయితే హౌస్లోకి కాంటెస్ట్గా రాబోతున్న వాళ్ళకి ముందే హెచ్చరించేశారు. ఇంకా కావాలో కోరుకో, అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్కి రావడం వరకే, వచ్చి కమిట్ అయిన తర్వాత లిమిటే లేదు. తిమ్మిని బమ్మి చేసి ఏదైనా చేస్తామని చెప్పకనే చెప్పారు. వారం వారం ఓటింగ్, ఎలిమినేషన్ అంటూ బిల్డప్ ఇస్తారు కానీ అసలు ప్రేక్షకుల ఓట్లను పరిగణలోకి తీసుకోరనే వాదనకి సీజన్ 6, సీజన్ 7లే నిదర్శనం. ప్రేక్షకులంతా చీకొట్టిన కంటెస్ట్లే ఫినాలేకి వచ్చేస్తున్నారు, విన్నర్ని కూడా చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో అలాంటివేం ఉండవు, అంతా పారదర్శకంగా జరుగుతుంది. అంటే అది మన ఆశే. ఆట మొదలయ్యాక లెక్కలు మారిపోతుంటాయి. రికమెండేషన్లు, కమిట్మెంట్లు, ఇండస్ట్రీ పాలిటిక్స్, పబ్లిక్ రియాక్షన్ వీటన్నిటిని బట్టి కూడా నిర్ణయాలు మారిపోతుంటాయి. ఏది ఏమైనా కనీసం సీజన్ 8లో అయినా ప్రేక్షకుల ఓట్లను పరిగణలోకి తీసుకుంటే కాస్త కోస్తో బిగ్ బాస్కి ఉన్న క్రెడిబిలిటీ నిలుస్తుంది. లేదంటే గత సీజన్లానే ఈ సీజన్ కూడా అన్నా నేను రైతు బిడ్డనన్నా అని జనాల్ని గొర్రెల్ని చేసినట్టే అవుతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.